దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ బలవన్మరణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియాని, ఆమె తల్లి, సోదరుడిని అరెస్టు చేశారు బెంగళూరు పోలీసులు. అతుల్ భార్య నిఖితా సింఘానియాని హర్యానాలోని గురుగ్రామ్లో అరెస్టు చేయగా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్లని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో అరెస్టు చేసినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. నిందితుల్ని కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్టు అధికారులు తెలిపారు. భార్య వేధింపులు తాళలేక బెంగళూరు టెక్కీ బలవన్మరణం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్న అతుల్ సుభాష్ డిసెంబర్ 9న తన అపార్ట్మెంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. 24 పేజీల బలవన్మరణ లేఖతో పాటు ఒక వీడియోని కూడా అతుల్ రికార్డ్ చేసి బలవన్మరణం చేసుకున్నాడు. భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు సంబంధించిన రాసిన లేఖని ఈమెయిల్ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయం అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు పంపించారు. మరోవైపు నిఖితతో పాటు ఆమె కుటుంబ సభ్యుల్ని అరెస్టు చేసిన నేపథ్యంలో తన కుమారుడిని హింసించిన వారిపై కఠిన శిక్ష విధించాలని అతుల్ తండ్రి డిమాండ్ చేశారు. వారికి శిక్ష పడితేనే తన కుమారుడి ఆత్మ శాంతిస్తుందని, న్యాయం జరుగుతుందని అతుల్ తండ్రి చెప్పారు.